హలో సనా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ థంబ్నెయిల్ చూసారు కదా లైనస్ చెక్కి సంబంధించి ఇంపార్టెంట్ వీడియో అనమాట। ఈ వీడియో ముఖ్యంగా ఎవరు చూడాలి అంటే ఎవరైతే కేవైసీ చేస్తూ ఉంటారు కదా, మీ గ్రూప్ మెయింటెనెన్స్ చేసి మీరు కేవైసీలు అయితే చేస్తూ ఉంటారు కదా, పై నెట్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి కేవైసీ ఎవరైతే ఎక్కువ చేస్తూ ఉంటారో సో వాళ్ళు మాత్రం ఇంపార్టెంట్ అనమాట। లాస్ట్ వరకు అయితే చూడండి, ఒక టిప్స్ అయితే మీకు చూపిస్తాను లైనస్ చెక్కి సంబంధించి। సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి। చాలామంది మన దగ్గరికి కేవైసీ అనేది చేయించుకోవడానికి వస్తారు। సో కేవైసీ చేయించుకోవడానికి ఎవరు వస్తారు? ఆల్మోస్ట్ జీరో నాలెడ్జీ అంటే తెలియని వాళ్ళు మాత్రమే మన దగ్గరికి అయితే వచ్చి కేవైసీ అనేది చేయించుకుంటూ ఉంటారనమాట। ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు, కొద్దిగా నాలెడ్జీ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు వీడియో చూసి ఈజీగా చేసుకుంటారనమాట। సో వాళ్ళకు చెప్పాల్సిన పని లేదు। సో తెలియని వాళ్ళకు మనము కేవైసీ అనేది సబ్మిట్ చేస్తాం। 7th స్టెప్ 8th స్టెప్ అనేది సో సక్సెస్ఫుల్గా కేవైసీ సబ్మిట్ చేసి 7th స్టెప్ 8th స్టెప్ అనేది గ్రీన్ అయిపోతుంది, కేవైసీ కంప్లీట్గా అయిపోతుంది అనమాట। కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే కావచ్చు, సెకండ్ డే కావచ్చు, వాళ్ళకు లైనస్ చెక్ అయితే వస్తుంది। సో ఈ లైనస్ చెక్ కూడా వాళ్ళకు చేసుకోవడానికి రాదు అనమాట। సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆన్ ది స్పాట్లో ఎప్పుడైతే మనము కేవైసీ అనేది సబ్మిట్ అయితే చేస్తామో అప్పుడే లైనస్ కూడా కంప్లీట్ చేసి పంపించవచ్చు అనమాట కస్టమర్కి। సో ఈ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేస్తాను। వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అనమాట ఇది। ఎవరైతే ఎక్కువ కేవైసీలు అయితే చేస్తూ ఉంటారో సో వాళ్ళకు ఈ టిప్స్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి। ఎందుకంటే తెలియని వాళ్ళు మాత్రమే మన దగ్గరికి కేవైసీ చేయించుకోవడానికి వస్తారు। తీరా మనం కేవైసీ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేసి వాళ్ళకు పంపిస్తాం, బట్ నెక్స్ట్ డే కావచ్చు, ఆ నెక్స్ట్ డే కావచ్చు, వాళ్ళకు మైనింగ్ చేసే టైంకి పై అప్లికేషన్ ఓపెన్ చేయగానే మైనింగ్ చేసిన తర్వాత లైనస్ చెక్ అయితే వస్తుంది। ఈ లైనస్ చెక్ కూడా వాళ్ళకు చేసుకోవడానికి రాదనమాట। సో అది కూడా మనం ఇప్పుడే కంప్లీట్ చేసి పంపించామనుకోండి, సో వాళ్ళు సేఫ్, జస్ట్ మైనింగ్ చేస్తూ ఉంటారు, తర్వాత 9 స్టెప్ మైగ్రేట్ టు మైనెట్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది కాబట్టి సో వాళ్ళకు నెక్స్ట్ డే నుంచి ఏం వర్క్ అయితే ఉండదు, సో ఏం చేయాల్సిన పని లేదు కాబట్టి వాళ్ళకు ఎవరైతే కేవైసీలు అయితే చేస్తున్నారో వాళ్ళందరూ ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీరు। ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరు ఫీజు తీసుకుంటున్నాం, మనమందరం వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటున్నాం కాబట్టి కేవైసీ చేయడానికి సో లైనస్ ఇచ్చే బాధ్యత కూడా మందే కాబట్టి లైనస్ కూడా కంప్లీట్గా ఆన్ ది స్పాట్లో అప్పుడే కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత లైనస్ కూడా కంప్లీట్ చేసి పంపించవచ్చు అనమాట। సో ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను। వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి। వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి। ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తుంది। ఫ్రెండ్స్, మీరు సక్సెస్ఫుల్గా కేవైసీ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు ద్వారా కానీ వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత కంగ్రాచులేషన్ అయితే వస్తుంది। కంగ్రాచులేషన్ అయితే వచ్చిన తర్వాత 7th స్టెప్ అనేది మీకు కంప్లీట్ అయితే అవుతుంది। సో ఆ తర్వాత 8 ఫర్ కేవైసీ 8th స్టెప్। సో 8th స్టెప్ వచ్చేసి సో ఒక 5 minutes టైం అయితే తీసుకుంటుంది అనమాట। రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత 8th స్టెప్ కూడా మనకు ఇక్కడ కంప్లీట్ అయితే అవుతుంది। కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ 9th స్టెప్ మైగ్రేట్ టు మైనెట్ అనేది ఇక్కడ ఆరెంజ్ కలర్లో పడిపోతుంది అనమాట। సో ఆరెంజ్ కలర్లో పడిపోయిన తర్వాత నెక్స్ట్ డే మైనింగ్ సీజన్ టైంకి మనకు లైనస్ చెక్ అయితే వస్తుంది। సో అర్థమైందిగా। సో ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చండి। సో మీరు కేవైసీ అనేది సబ్మిట్ చేస్తారు కదా, 7th స్టెప్ 8th స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత గ్రీన్గా మారిన తర్వాత 9th స్టెప్ అనేది మనకు ఇక్కడ ఆరెంజ్ కలర్లో పడిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి। బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేయండి। 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి। సో ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మీ అకౌంట్ అనేది సైన్ అవుట్ అయితే చేయాలి। సో సైన్ అవుట్ చేసే ముందర ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు లైనస్ చెక్ అనేది చేసుకోవడానికి వస్తే కనుక సో సైన్ అవుట్ చేయాల్సిన పని లేదు, మీరు నెక్స్ట్ డే కానీ ఆ డే కానీ చేసుకోవచ్చు। సో రాని వాళ్ళు మాత్రమే ఇక్కడ సైన్ అవుట్ అనేది చేయించుకొని సో అప్పుడే ఆన్ ది స్పాట్లోనే మీరు లైనస్ చెక్ కూడా మీరు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట। సో ఇక్కడ సైన్ అవుట్ చేసే ముందర చెక్ చేసుకోండి, ఒక పై కానీ ఒక మైనింగ్ సీజన్ కానీ మీకు లాస్ అయితే అవుతుంది, అంటే ఒక కాయిన్ అనేది మీకు మైనస్ అవ్వచ్చు అనమాట। సో కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు। ఇంకొకటి లేకపోతే మైనింగ్ సీజన్ అయినా ఒక మైనింగ్ అయినది మీకు లాస్ అయితే అవుతుంది అనమాట। అలాగే మొబైల్ నెంబరు, ఫేస్బుక్ అనేది, పాస్వర్డ్ అనేది గుర్తు ఉండాలి మీకు। ఎందుకంటే లాగౌట్ చేసిన తర్వాత మీకు రీలాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ గుర్తు ఉండాలి, లేకపోతే మొబైల్ నెంబరు, ఫేస్బుక్ అనేది వెరిఫై ఉండాలి। సో అర్థమందిగా ఇది మాత్రం గుర్తయితే పెట్టుకోండి మీరు। సో ఆ తర్వాత ఇక్కడ సైన్ అవుట్ మీద అయితే క్లిక్ చేయండి। సో సైన్ అవుట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత టోటల్గా మీ అకౌంట్ అనేది లాగౌట్ అయితే అవుతుంది। లాగౌట్ అయిన తర్వాత ఇక్కడ సో మళ్ళీ పై మీద అయితే క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఫేస్బుక్, మొబైల్ నెంబర్, ఫేస్బుక్ వెరిఫై ఉంటే కనుక ఫేస్బుక్ మీద క్లిక్ చేసి లాగిన్ చేసుకోవచ్చు। సో ఫేస్బుక్ వెరిఫై లేదు అంటే కనుక మొబైల్ నెంబర్ వెరిఫై అయి ఉంది, పాస్వర్డ్ గుర్తు ఉంది అంటే కనుక సో ఇక్కడ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత సో కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇండియా కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి। సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి।
వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇక్కడ మీ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మైనింగ్ అనేది వస్తుంది. డైలీ మీరు మైనింగ్ చేస్తూ ఉంటారు కదా, సేమ్ అలాగే మైనింగ్ అనేది వస్తుంది. మైనింగ్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మైనింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ అయితే వస్తుంది. సో యాడ్ వస్తే వస్తుంది, లేకపోతే రాదనమాట. సో యాడ్ వస్తే స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు లైనెస్ చెక్ అయితే వస్తుంది. ఈ లైనెస్ చెక్ అనేది ఇక్కడ కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేయాల్సిందే. సో లేకపోతే మీకు మైగ్రేట్ 9 స్టెప్ అనేది కంప్లీట్ అయితే అవ్వదనమాట. మీకు ఫాస్ట్గా త్వరగా 9 స్టెప్ కంప్లీట్ అవ్వాలంటే ఈ లైనెస్ చెక్ అనేది మీరు ఇవ్వాల్సిందే. సో అర్థమైందిగా. ఇక్కడ కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారో సో వాళ్ళకు నెక్స్ట్ డే మైనింగ్ టైంకి ఈ చెక్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట మీకు. సో అందుకని రాని వాళ్ళకు ఇక్కడే ఈ లైనెస్ చెక్ అనేది మనము చేసి పంపిస్తే కనుక వాళ్ళకు నెక్స్ట్ డే రాదు కాబట్టి సో సేఫ్ అనమాట వాళ్ళు. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేసుకోమంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇదే కాదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే ఉంటే కనుక ఇక్కడ కింద అప్డేట్ అని ఉంటుంది. అప్డేట్ మీద క్లిక్ చేయండి. అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐడెంటిటీ కన్ఫర్మేషన్ కింద ఐఎమ్ రెడీ అని ఉంటుంది. సో ఐఎమ్ రెడీ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఐఎమ్ రెడీ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ రికార్డింగ్. సో మీరు సేమ్ కేవైసీ చేసేటప్పుడు ఎలా అయితే రైట్ లెఫ్ట్ చేశారో వీడియో కేవైసీ సేమ్ అలాగే వన్స్ ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో కేవైసీ అనమాట. సో మీరు కేవైసీ సబ్మిట్ చేసేటప్పుడు వీడియో కేవైసీ ఎలా అయితే చేశారో రైట్ 5 సెకండ్, లెఫ్ట్ 5 సెకండ్, అప్ 5 సెకండ్, డౌన్ 5 సెకండ్, సేమ్ ఇలాగే వీడియో కేవైసీ కూడా మీరు కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, సేమ్ ఇలాగే చేసుకోండి. చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ మీకు ఇక్కడ కంప్లీట్గా లైనెస్ డెడ్ లైన్ అనేది కంప్లీట్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. సో సక్సెస్ఫుల్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడింగ్ అయితే అవుతుంది. అప్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత లైనెస్ టెస్ట్ కంప్లీట్ అని వస్తుంది. సో గ్రీన్ మార్క్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ గో బ్యాక్ టు ద మెయిన్ యాప్ అని వస్తుంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు సో లైనెస్ చెక్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. అర్థమైందిగా. కేవలం మీరు కేవైసీ మాత్రమే కంప్లీట్ చేసి పంపించకుండా ఈ లైనెస్ చెక్ కూడా కంప్లీట్ చేసి పంపించండి. సో తెలియని వాళ్ళకు మనం ఇచ్చే సర్వీసు జెన్యూన్గా క్లారిటీగా అయితే ఉండాలి. ఎందుకంటే పాపం ఎక్కడి నుంచో దూరం నుంచి అయితే వస్తారు. వాళ్ళకి తెలియదు కాబట్టి మన దగ్గరికి అయితే వస్తారు. తెలిసి ఉంటే వాళ్ళు అక్కడి నుంచే మన వీడియో చూసి చేసుకుంటారు కాబట్టి తెలియని వాళ్ళు మాత్రమే మన దగ్గరికి వస్తారు. కాబట్టి వాళ్ళకు టోటల్లీ కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత ఈ లైనెస్ చెక్ కూడా కంప్లీట్ చేసి పంపించండి. ఇంకోసారి మీకు లైనెస్ చెక్ వస్తే కనుక ఇలా చేసుకోండి అని చెప్పి పంపించండి. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటే రేపు ఇంకో వీడియో ఇంపార్టెంట్ వీడియో అయితే వస్తుంది. మనం పైకి సంబంధించి వాలెట్ పాస్పేర్కి సంబంధించి ఇంపార్టెంట్ వీడియో అనమాట రేపు. అందుకని ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో ఇంపార్టెంట్ వీడియో అనమాట. ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. సో క్రిప్టో కరెన్సీకి సంబంధించి రాబోయే రోజుల్లో క్లాసెస్ మాదిరిగా మీకు నేర్పిస్తాను. సో మీరు నేర్చుకొని మీ టాలెంట్ ద్వారా మీరే ఎంతైనా సంపాదించుకోవచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అర్థమైందిగా.